సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్షమించరాని విషయం ఇది. ప్రభుత్వం అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర శాఖల వారు, దేవాదాయ శాఖ వారు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దోషులైన ఎవరైనా సరే ప్రజాకోర్టులో వారిని శిక్షించే విధంగా, కఠినంగా శిక్షించే విధంగా, ప్రజాకోర్టులో శిక్షించే విధంగా నలుగురు మధ్యన తిరుపతి 7 కొండల పైన నిలబెట్టి, అదే 7 కొండల సాక్షిగా 7 కొండల వారిని అవమానించిన వారు ఎక్కడికి వెళ్ళారో, అందపాతాళాలకు ఎక్కడికి వెళ్ళిపోయారో అనేది సాక్షాత్తు ప్రజలకి తెలుసు, భక్తులకు తెలుసు, ఆ స్వామివారికి తెలుసు. అదేవిధంగా ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించే విధంగా పబ్లిక్గా వారికి శిక్ష విధించాలని నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కోరుతున్నాను. మరి గత ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఎన్నో మోసాలు, ఎన్నో అవినీతి చేసినప్పుడు కూడా మరి సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రమైన దేవస్థానంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానం, మరి అటువంటి దేవస్థానం లడ్డూలు కూడా గత వైసీపీ కుట్రదారులు వదలలేదు. మరి ఆ లడ్డూలో వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో, మరి జంతువుల నుంచి సేకరించి ఏదైతే గొడ్డు కొవ్వు అలాగే పంది మాంసం కొవ్వుతో మరి నెయ్యిని తయారు చేసినటువంటి ఇది చాలా మామూలు విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తలదించుకునే విషయం. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో మరి పూజించి అక్కడ వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళి ఆ లడ్డూని ప్రసాదాన్ని సాక్షాత్తు దేవుని చూసినట్టు చూస్తారు. మరి అటువంటి లడ్డూలు కూడా ఈ విధంగా అపవిత్రం చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇందులో ఎటువంటి వారున్నా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు, కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. మరి చంద్రబాబు గారు సాక్షాత్తు దీని మీద ఒక కమిటీని వేసి ల్యాబ్ కూడా పంపిస్తే ల్యాబ్ రిపోర్ట్లో కూడా కల్తీ నెయ్యి అని చెప్పి మరి నిజ నిర్ధారణ అయింది. ఖచ్చితంగా ఇది ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే, ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే వదిలే ప్రసక్తి లేదు. దీని మీద తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్, దీని గురించి మీరేమంటారు? మరి ఈరోజు తిరుపతి దేవస్థానాన్ని ఒక మన ఏపీలోనే కాదు ప్రపంచంలోనే ఆయన ఆరాధ్య దైవం వెంకన్న బాబు. అటువంటి గుళ్ళో ప్రసాదం విషయంలో ఇంత కల్తీ, ఇంత మోసం, ఇంత దారుణం చేసిన గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో, ఆ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యక్తుల్ని ఎవరిని కూడా వదలకుండా వాళ్ళని ఖచ్చితంగా దీని గురించి సమగ్ర మన ఎంక్వైరీ వేసి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్కి పంపిస్తే ల్యాబ్లో కూడా అది కన్ఫర్మ్ అని తేలింది. ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. అలాగే తిరుపతి దేవస్థానాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళి కొలిసే ఆ వెంకన్న బాబు దైవంగా భావించే ఆ క్షేత్రాన్ని కూడా ఎంత దారుణంగా భ్రష్టు పట్టించారు ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు. ఎవరిని కూడా ఏ విషయంలోనే క్షమించకుండా అది ఒక దేవుడి ఒక మన ఏపీకే కాదు, అలాగే ఒక కులానికే కాదు, అందరు ఆరోగ్యదేవమైన వెంకన్న బాబు గుడిలో కూడా ఎటువంటి పనులు చేశారంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తప్పనిసరిగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక హిందువులకే కాదండి, అసలు కుల మతాలతో సంబంధం లేకుండా తిరుపతి దేవస్థానానికి అందరూ వస్తారు. అన్ని దేశాల నుంచి వస్తారు, అన్ని మతాల నుంచి వెళ్తారు. కాబట్టి అన్ని వర్గాల నుంచి ఆయనకి భక్తులు ఉన్నారు. వారి అందరి మనోభావాలు దెబ్బతినేలాగా ఈ గత ప్రభుత్వం చేసిన ఈ పనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని వదిలే ప్రసక్తి లేదు. పవిత్రంగా భావించే ఇంత పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అటు బ్రాహ్మణ్స్ కూడా తింటారు. అందులో జంతువులు అలా కాదండి, అందులో జంతువుల కొవ్వు వేయాల్సిన అవసరం ఉందండి. లడ్డు అంతా ఇదిగా తయారు చేసినా ఏమైనా డబ్బులు ఏమైనా తగ్గించారా? ఏమి తగ్గించలేదు కదా. వాళ్ళు లడ్డు విషయంలో ఎంత క్వాలిటీ వాడతారని డబ్బులు ఖర్చు పెట్టి భక్తులు కొంటారో అదే డబ్బులతో తీసుకున్నప్పటికీ వీళ్ళు ఎంత కల్తీ చేయాల్సిన అవసరం ఉందండి. అసలు ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి సమగ్ర నివేదిక రప్పించి వాళ్ళని వదిలే ప్రసక్తి లేదండి. ఆ పనిలో మటుకు కంపల్సరీగా మన గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. ఆ విషయంలో మటుకు ఎటువంటి రాజీ పడే విషయం లేదు. మన కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు అంటే పూర్వకాలం నుంచి, ఎప్పటి నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఎంతో పవిత్రమైనటువంటి లడ్డూని ఈరోజు కాంట్రాక్టర్స్ అవనివ్వండి, గత ప్రభుత్వాలు అవనండి, ఎవరు ఏం చేశారనేది మనకైతే తెలియదు. కానీ అది అలాగా బీఫ్ కొవ్వుతో అలా చేయాల్సిన అవసరం అయితే చాలా తప్పటి విషయం. అది మన హిందువులు మనోభావాలు చాలా విధంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇటువంటి ఫ్రాడ్ పని చేసే వాళ్ళని శిక్షించవలసిందిగా కోరుచున్నాం.
అదేవిధంగా ఇవన్నీ ఇలాగ అన్ని కొవ్వులు అవన్నీ వేయనవసరం లేదు. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నో గోశాలలు ఉన్నాయి. మంచి పవిత్రమైన నెయ్యి వస్తూ ఉంటుంది. పాలైనా నెయ్యి అయినా ఏ అయినా పవిత్రంగా వస్తూ ఉంటాయి. అటువంటి నెయ్యి వచ్చేటప్పుడు కూడా ఇటువంటి ఫ్రాడ్కరమైన కొవ్వు పదార్థాలు అవి వాడటం అనేది చాలా ఖండించాల్సిన విషయం. కాబట్టి దీని గురించి ఇక ఎవరున్నా కూడా తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.